కూడా చాలా ఛాలెంజింగ్గా ఒక జర్నీ నేను ఎదురు చూసాను లాస్ట్ 4-5 ఇయర్స్లో. అన్ని ఛాలెంజెస్ నుంచి బయటకు వచ్చేదానికి నేను బిగ్ బాస్లో వెళ్ళాను. బిగ్ బాస్లో వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు పడ్డా. మీరు బయటికి వచ్చిన తర్వాత ఏం సాధిస్తారు, ఎంతమంది బిగ్ బాస్లో ఉండేవాళ్ళు ఏం సాధిస్తారు, ఐ టోల్డ్ ఒక్క అడుగు ఒక టైంలో పెట్టాం. ఇది సక్సెస్ చేసిన తర్వాత దేవుడి దయ వల్ల మేము ఎంత సిన్సియర్గా చేస్తాం, మాకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ దానిలో కూడా నాకైతే వస్తుంది, నాకు దేవుడిలో ఒక నమ్మకం ఉంది. బికాస్ నేను చాలా సిన్సియర్గా హార్డ్ వర్కింగ్ ఎఫర్ట్స్ పెడతాను. అంటే రియల్లీ ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ టు బీ ఇన్ బిగ్ బాస్ ఫర్ 3.5 months. నా పిల్లల్ని వదిలేసి ప్రతిరోజు నవ్వుతున్నాను పైన, లోపల ప్రతిరోజు చస్తున్నాను. 3.5 months వాస్ వెరీ టఫ్. ఆ పర్టిక్యులర్ ఫలంగా ఈ షో నాకు వచ్చింది. సో ఎవరెవరు చెప్పారో ఏం సాధిస్తారు, దేవుడి దయాల వల్లే సాధించాను, చూడండి కళ్ళు తెరిచి అనేసి. బికాస్ మాకు ఒక మదర్గా మేము, అది కూడా నా బేబీ జస్ట్ 5.5 months ఉండే, బట్ నాకు చాలా ఛాలెంజెస్ ఉండే. మంచి పేరు కావాలి నాకు, నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేశారు బిగ్ బాస్ ముందు, ఇది రాంగ్ అమ్మాయి అనేసి. సో ఒక మంచి అమ్మాయిగా నాకు పేరు కావాలి, నాకు పేరు వస్తే నా పిల్లలకి పేరు వస్తుంది, నా పిల్లల భవిష్యత్తం కూడా బ్రైట్ ఉంటుంది, నా హస్బెండ్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నాకు ఛాలెంజెస్ అయ్యే టైంలో నేను నా హస్బెండ్ వైపు చూసేసి ఒకటే మాట చెప్పాను, ఈ ప్రాబ్లం జరిగింది. నేను రియల్ లైఫ్లో నీకు ప్రౌడ్ చేసే వరకు నేను చావను, నా బ్రతికే వచ్చే నిన్ను ప్రౌడ్ చేయాలి నాన్న, నేను నీ మర్యాద కోసం నేను ఎంతైనా పోరాడతాను అనేసి నేను నా హస్బెండ్కి ప్రామిస్ చేశాను. అక్కడ నేను ప్రోమో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి లిటరలీ. సో ఇది నాకు జస్ట్ అనదర్ సీరియల్ అయితే నా లైఫ్లో ఇది ఖచ్చితంగా కాదు. దిస్ సీరియల్ ఇస్ లైక్, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఈ మొత్తం సీరియలే నా లైఫ్లో నాకు 3rd బేబీ లాగా. నేను అంత ఎమోషనల్గా అటాచ్ ఉన్నాను ఈ సీరియల్తో. బికాస్ ఇట్ హెస్ బాట్ మీ బ్యాక్, నాలో ఉండే జీవితంని ఈ సీరియల్ మళ్ళీ ఇట్ గాట్ బ్యాక్ మై లైఫ్ టు మీ అని నేను చెప్పొచ్చు. మై లైఫ్, మై హ్యాపీనెస్, మై రెస్పెక్ట్, మై ఐడెంటిటీ, ప్రతి ఒక్కటి. అండ్ ఒక ఆర్టిస్ట్గా మేము కెమెరా ముందు ఉంటేనే మన క్రియేటివిటీ బ్రతుకుంటుంది, మేమందరూ అది ఆర్టిస్ట్గా అనుభవిస్తాం. ప్రతిసారి వీ వాంట్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఫర్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ ఇన్ అ మంత్, అండ్ రిమైనింగ్ టైం నేను నా పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా మదర్ నాకు చాలా సపోర్ట్ చేసింది, నా మర్దలు నాకు చాలా సపోర్ట్ చేసింది, నా పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. నాకు అట్లాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ రియల్ లైఫ్లో కూడా ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు, ఈవెన్ నౌ ఐఎమ్ ఏబుల్ టు బీ హియర్. ఇప్పుడు నా అమ్మాయికి 14 months మాత్రమే, బట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. అండ్ ఒక వర్కింగ్ మామ్గా నన్ను అందరూ అర్థం చేసుకున్నారు. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇంత బ్యూటిఫుల్గా సీరియల్ వచ్చిందంటే నేను చాలా మిస్ అయిపోతున్నాను. మన డైరెక్టర్ సార్ ఇక్కడ లేరు, సురేష్ సార్. అంటే తను ఉంటే సురేష్ సార్ లొకేషన్లో ఎనర్జీనే వేరు. నాకు సురేష్ సార్ కొంతసేపు కూడా కనిపించలేదు, అంటే ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతుంది సీన్లో అనేసి నాకు భయం కొట్టది. అంతా నేను తన ఎనర్జీ మీద నేను అంత డిపెండ్ అవుతాను. నేను ఈ మాట తనకి ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు, యాక్చువల్లీ కెమెరా ముందు అందరికీ చెప్తున్నాను. సురేష్ సార్ లొకేషన్లో ఉంటేనే సూపర్గా ప్రతి ఒక్కటి వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నవీన్ సార్ కూడా, మన ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఇద్దరు కలిసేసి, బికాస్ నా తెలుగు వచ్చేసి మీ అందరు తెలుగు అంత స్పష్టంగా లేదు, కానీ నేను మ్యాచప్ చేస్తూ ఉంటాను. సో బట్ ఇప్పుడు లిటరలీ చాలా మంచి ఫ్లోలో వచ్చేసింది ప్రతి ఒక్కటి. సో ఎంతైనా చెప్తే నా ఆనందం నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నా మనసు పరిస్థితి ఎంత హ్యాపీగా ఉందనేసి మీరు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ మమ్మీ, నాకు షూటింగ్ పంపించావు, నా పిల్లల్ని నీ స్వంత పిల్లల్లాగా చూసుకుంటున్నావు. ఇప్పుడు కూడా మమ్మీనే ఇంట్లో ఉంది పిల్లలతో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ ముజీబాబా, థ్యాంక్ యూ మోమినా అని నేను నా ఫ్యామిలీని అందరినీ థ్యాంక్ యూ చెప్తాను. ముఖ్యంగా థ్యాంక్స్ టు సచ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. వేరే ఎవరైనా మొగుడు దొరుకుంటే ఏం అవసరం ఉంది అని చెప్పేవాడు. మై హస్బెండ్ ఇస్ సో ఎడ్యుకేటెడ్, ఒక సర్జన్ గా. హీస్ అ డాక్టర్, హీస్ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్. సో నేను ఎంత హర్ట్లో ఉన్నాను, హార్ట్లో తనకు తెలుసు, ఎంత పెయిన్లో ఉండే నేను అని నా పెయిన్ తనకి చాలా మంచిగా తెలుసు. సో ఆల్ దీస్ ఆర్ మై పవర్స్, అండ్ వాళ్ళ వల్లనే నేను ఇక్కడ దాకా రాగలను. నా ఫ్యామిలీ లేదంటే నిజంగా నేను లేను. సో థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ. ఇది నేను సాధించలేదు, ఇది నా ఫ్యామిలీనే సాధించింది. మీ అందరికి నచ్చిందా ఫస్ట్ ఎపిసోడ్? బాగా వాళ్ళ కన్నీళ్ళు చప్పట్లు చెప్తాయండి ఎంత బాగా నచ్చిందో. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, నేను ఇప్పుడు వచ్చి సోనియా, కానీ మీరు చూసింది వచ్చి అంజలి. ఆ అంజలి కోసం నేను మాత్రం కాదు, చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేశాము, అన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కోసమే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కూడా మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ చాలా ట్విస్ట్ తో ఉంటది. ఇంకా మీరు డీప్ గా వచ్చి కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మ కూతురు ఇలా ఉంటారా అని. అమ్మని చూస్తే అమ్మ తప్పు కాదు, కూతుర్ని చూస్తే కూతురు తప్పు కాదు. అమ్మ అంత రిచ్ అయి ఉండి అంత మంచి ఫ్యామిలీతో ఉన్నారు, కూతురికి ఎవరు లేదు, వాళ్ళ తోడు ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ. సో ఇదే వచ్చి కథ. వీళ్ళిద్దరు ఎలా వచ్చి కలుస్తారు, వీళ్ళు గొడవే చేస్తారా లేకపోతే మంచిగా కలిసి ఉంటారా అనేది మీరు త్వరలో చూస్తారు. ఇంకా ఏం చెప్పాలంటే, మీరు 30 మినిట్సే చూసారు. ఈ 30 మినిట్స్ కి మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఒక్కొక్క లొకేషన్ లో వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేసామంటే, పొద్దున 4:30కి లేస్తాము, నైట్ 10-11 వరకు మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మా హార్డ్ వర్క్ ఏమీ మీకు తెలీదు, బట్ ఇదంతా మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలి ఆ ఒక్క రీజన్ కోసమే. అండ్ స్టార్ మాకి చాలా 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 థ్యాంక్స్, ఇంత మంచి స్టోరీ వచ్చి రాసి అది బాగా మీ అందరికీ చూపించినందుకు. బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో అన్ని మారిపోతున్నాయి, ఎవరికి ఈ లవ్ వచ్చి కనెక్ట్ అయ్యేది లేదు. బట్ ఇలాంటి స్టోరీ చేసేటప్పుడు నాకు నిజంగానే షూటింగ్ గ్లిసరిన్ ఏం వాడను, నిజంగానే నాకు ఏడుపు వస్తుంది. నిజంగా గ్లిసరిన్ వాడను, నిజంగా వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ మూడ్ లోనే ఉంటాము. నాకు తెలిసి మీ క్యారెక్టర్ చూస్తుంటే మీరు నవ్వే సీన్లు కానీ ఏడ్చే సీన్లు ఎక్కువ ఉంటుంది, అంటే అలవాట్లు ఏడ్చేసి ఉంటుంది నాకు తెలిసి. అలవాటు అనేది కాదు, ఆ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంది, అంత డెప్త్ ఉంది, అర్థమవుతుంది, నాకు ఫస్ట్ వచ్చే అర్థమైంది కదా. సో ఒక్కొక్క సీన్ వచ్చి నాకే చాలా క్లోజ్ టు హార్ట్ గా ఉంది. మీరు అలా వాడకండి, మేము అలాంటి చూడలేకపోతున్నాం. ఎలా అనిపిస్తుంది అంటే, దీనికి ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అందరి దగ్గర లవ్ స్ప్రెడ్ చేయాలి అని ఆ ఒక్క థాట్ నాకు వచ్చింది. ఎవరెవరు ఎంత కష్టంలో ఉన్నారో మనకి తెలీదు, బట్ చూస్తే మంచిగా మాట్లాడాలి, నవ్వాలి, అందరితో హ్యాపీగా ఉండాలి అనేది మాత్రం నేను ఈ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్నాను, ఇంకా కూడా చాలా నేర్చుకుంటాను. సో నన్ను అంజలిగా మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అంజలిని మీరందరూ ప్రేమిస్తారా? ఖచ్చితంగా. ఒక్కసారి మీ అరుపుతో చెప్పండి ఎంత ప్రేమిస్తారో. చాలా థ్యాంక్స్. 1 ఇయర్ గా ఈ ప్రాజెక్ట్ కోసం మేము వర్క్ చేస్తున్నాము, ఒక్క రోజులో కాదు, 1 ఇయర్ గా. సో మీరందరూ అంజలికి ఏ దేవి వరమో నీవు ఈ టీమ్ కి మీ లవ్ ని ఇస్తారని అనుకుంటున్నా. కమింగ్ మండే నుండి 8:30కి మీ లవ్ ని మొదలు పెట్టాలి, ఓకేనా? థ్యాంక్స్. స్లాట్లు తీసుకొస్తారు. ఈ యొక్క సీరియల్ ని 8:30కి ఒక ప్రైమ్ టైమ్ లో తీసుకొస్తారంటే పక్కా ఇది హిట్. ఎందుకంటే స్టోరీ చాలా బాగుంటుంది, పక్కా మీరు అందరూ తప్పకుండా చూడండి. సూపర్ అండి, నిజంగా మీ గుండ్రంగా 3 గంటలు ఎంత హిట్ ఉందో ఏ దేవి వారం కూడా స్టార్ మేళ అంతే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో ప్లేస్ కబ్జా చేయాలి కానీ ఎదురుగా ఉంటా ఖాళీ కూడా ప్లేస్ కబ్జా చేస్తారా? అందుకే తన హీరోనా విలనా అని మీరే నాకు చెప్పాలి. చూడడానికి మీ ఫోన్లో ఉన్నాడు కానీ ఆ కేనీ మధ్య చెంపానండి, కొంచెం దూరంగా ఉంది. ఇక్కడ ప్లేస్ పెట్టాక మాట్లాడతాం తొందరగా. ఆ విలన్ని సారీ ఆ హీరో ప్లేస్ పెట్టండి. చూడు మీ ఇద్దరు కలిసి చూడగానే అంటే ఆంకులు ఎలా నవ్వేస్తారో అమ్మాయిలు. ఏంటి జంట బాగుందా? ఈ గురించి మనం పొద్దున్న కాఫీ తాగి వచ్చిన అంకల్ అలవాట్లేదు, పొద్దున్నే కాఫీ తాగి వచ్చిన అంకల్ అలవాట్లేదు. ఆయన చిత్రమైన అవార్డు ఆయన ఫస్ట్. ఇప్పుడు కావాలంటే అమ్మాయి నుంచి ఆయన పక్కన కూర్చోమంటాడు, ఎందుకు ఆయన మాట్లాడుతున్నాం. కానీ మనకి సోమవారం నుంచి శనివారం వరకు ఏ వర్మ సీరియల్ ప్రతిరోజు మన ఇంటికి వస్తాయి ఈ జంట. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా జంట? ఫ్యూచర్లో ప్రేమలో పత్రం అనిపిస్తుంది కదా. గొడవలు ప్రేమగా వాడతాయి. రేపు పొద్దున్న ఆస్తి కింద అదే లాంటి ఉపయోగిస్తారు తిరిగి కట్నం కింద. కట్నం కింద నేను తీసుకుంటాను కానీ ఇచ్చేయడం ఏంటి? కానీ ఎందుకు మా ల్యాండ్ వాళ్ళు పడ్డావు. కానీ ఫస్ట్ నీకు బాబు ఏంటి ప్రతిరోజు 8:30 వస్తుంది. ఈ జంట ఆశీర్వదిస్తారా ఏంటమ్మా? జంట నచ్చలేదా? జంటలు మ్యాన్ చెప్పవా బాబు, ఓకేనా? ఇప్పుడు ఈయన మాట్లాడుకో చాలా ఉంటుంది, కొంచెం ఈవిడితో మాట్లాడుతాం. నువ్వేం చేసే చెప్తున్నావు. తను పేరు మాత్రమే మనిషి, కానీ అసలు మనిషే కాదు. చూడు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో అన్న ఏగొచ్చు కానీ మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో ఏగలేం. తను అమ్మ కోసం తప్పిస్తుంది కాబట్టి మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇంకా అనిపిస్తుంది. నాకు నా అమ్మ లవ్వే దొరకలేదు, అదే సో మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ కాదు.
అమ్మ లవ్ ఇంకా నాకు దొరకలేదు కదా. కానీ ఊహించుకుంటున్నావు కదా. అది ఎప్పుడు ఉంటది కదా, ఎవరికైనా అమ్మ అంటే ఇష్టమా లేదా? అందరికీ ఇష్టమే కదా. అమ్మ మనని తిట్టినా కొట్టినా అమ్మ అంటే మనకి లవ్వే కదా. నాకు అంతే, మా అమ్మని నేను చూడలేదు, మా అమ్మ నన్ను వదిలేశారు, అయినా అమ్మ మీద ప్రేమ ఉంది, చాలా ఉంది. అయినా మేము సరే మిగతాదంతా ఒక పవర్ఫుల్ పర్సన్ చెప్తారు, ఇక్కడితో ఆపేస్తున్నాం.